వాళ్ళకేమో ఇట్లాగ దబాయించేసి బతికేస్తారు. చిన్న అంశాలని ఇది సూక్ష్మంగా రాసుకుని వెంటనే పరిష్కరించాలి అమరావతికి. ఇప్పుడు విజయవాడలో ఒకప్పుడు 1 టౌన్లో వరదలు వచ్చినాయి. 1 టౌన్కి అసలు కృష్ణానదితో సంబంధమే లేదు. 1 టౌన్లో నీళ్ళు ఎందుకు వచ్చినాయంటే అన్ని మురికి నీళ్లు ఇళ్లలోకి వచ్చేసినాయి. పావు వంతు ఇల్లు ఫస్ట్ టైం 1 టౌన్లోకి. అప్పుడు రత్నబిందు మేయర్గా ఉండేదన్నమాట. నేను ఫోన్ చేసాను టీవీ 9లో ఉన్నప్పుడు గబగబా లైవ్లు ఇచ్చాం, అంతా పడవలు అయితే తెప్పించాం, అంతా తిరిగాం, పాల ప్యాకెట్లు అవన్నీ ఇప్పించడం అంతా అయ్యాక అసలు ఎందుకు వచ్చిందిరా అంటే సాయంత్రానికి తెలిసింది ఏంటంటే ఈ 1 టౌన్లో నుంచి వచ్చిన మురుగు నీళ్ళన్నీ గాంధీనగర్ వైపుకి వెళ్ళిపోవాలి, అవతల వైపుకి డ్రైన్లోకి. అక్కడ ఈ నీళ్లు వరద నీళ్ళు ఇట్లాంటి నీళ్ళు వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు గేట్ తీసేందుకు ఒక లష్కర్ ఉండేవాడట మున్సిపాలిటీ తరఫున. 7,000 రూపాయలు జీతం అతనికి. అతని జీవితకాలం అక్కడ పనిచేసాడు, చేశాడని కూడా ఎవరికి తెలియదు. జీతం మాత్రం అతనికి బడేది తీసుకున్నాడు, అయిపోయింది. అతను రిటైర్ అయిపోయాడు, అది ఎవరు పట్టించుకోవాలా, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్, అందుకని ఎవరు పట్టించుకోవాలా. ఆ తర్వాత వచ్చిన వర్షం ఇది, ఆ గేట్ తీయాలని ఎవరికి తెలియదు, నీళ్లు స్టక్ అయిపోయి మొత్తం ఎదురుదానిది. ఆ గేట్ తీయగానే వెళ్ళిపోయింది. మున్సిపల్ కమిషనర్ అదంతా వెరిఫై చేస్తే బయటపడింది. ఇప్పుడు ఇది కూడా వెంటనే అసలు ఇరిగేషన్ వాళ్ళు చెక్ చేసుకుని ఏం జరిగింది అన్నటువంటిది ఇంకోసారి రాకుండా క్రిందటిసారి జరిగినప్పుడే చేస్తే ఇప్పుడు అయ్యేది కాదుగా. లాస్ట్ ఇయరే కదా అక్కడ రోడ్డు మీద నీళ్ళు నిలిచినాయి, ఇప్పుడు మళ్ళీ నిలిచినాయి అంటే అది మీ వైఫల్యమే కదా. దాన్ని ఎవరు